ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లిలో సీను పక్కన చారు కూర్చుంటుంది. చివరి నిమిషం వరకు చారునే ఉంటుంది. కానీ ఆఖరి నిమిషంలో పెళ్లి కూతుర్ని మార్చేద్దాం. అందరూ చారు సీనులకే పెళ్లి జరుగుతుంది అనుకోవాలి. కాని తాళి కట్టే సమయానికి చారుని ఎవరికడ్డా పడకుండా మాయం చేసి మనం అనుకున్నట్లు ఆచిమెడలో తాళి కట్టిస్తాం. ఆ! ముందే మార్చలేమా? ముందే మారిస్తే అనుమానం వస్తుంది. అందుకే ఎక్కడ ఏ ఇబ్బంది లేదు అని పద్మ వాళ్ళు నమ్మేలా చేసి అప్పుడు మనం అనుకున్నట్టు చారు స్థానంలో ఆచిని కూర్చోపెడదాం. అమ్మో అమ్మో అమ్మో, మా వదిన ఎంతకు తెగిస్తుందో చూసావా? మన కళ్ళల్లో మట్టి కొట్టి ఆదికి సీనుకి పెళ్లి చేస్తుందంట. సర్లే వదినా, వాళ్ళ ఆలోచన ఏంటో మనకు అర్థమైంది కదా. పద పోదాం. వాళ్ళు గాని మనల్ని చూశారంటే మళ్ళీ ప్లాన్ మార్చేస్తారు. పద రా. అందరూ ఉండగా వాళ్ల మధ్యలో నుంచి చివరి నిమిషంలో చారును మార్చి ఆద్యని కూర్చోపెట్టడం జరిగే పనేనా వదినా? జరగదు. చిలమ, జరగదు అని నువ్వే అంటావు, జరగాలి అని నువ్వే అంటావు. ఏంటమ్మా ఇది? నువ్వే కదమ్మా ఆఖరి నిమిషంలో చారుని మార్చాలన్నావు. పద్మ పార్వతి వినాలని అలా అన్నాను. వాళ్ళు వినాలనా? అవును. మనం ఏం ఆలోచిస్తున్నావా, ఏం చేస్తావా అని చాటు నుంచి గమనిస్తున్నారు. అందుకే వాళ్ల కోసమే అలా చెప్పాను. అవునా? ఏడు వాళ్ళు? ఆ గడ్డివాము పక్క నుంచి విని అలా వెళ్ళిపోయారు. వదినా, నువ్వెప్పుడు గమనించావు? నేనంతా గమనించే మాట్లాడాను. అమ్మో, నువ్వు పైకి అమాయకంగా ఉంటావు కానీ చాలా ముదురు. ముందు చూపు అనే పదాన్ని ముదురు అనకూడదు. ఓ అమ్మా, అత్తయ్య వాళ్ళ కోసం అలా చెప్పావు. ఇంతకీ మనమేం చేస్తున్నాం? మండపంలో చారు చివరిలో మారడం కాదు, అసలు మండపానికే రాకూడదు. సీను పక్కన పీటల మీద మొదట్నుంచి ఆర్చనే ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.